గాంధీ గారు నమస్తే అండి. మరి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత కొడాలి నాని గారు ప్రెస్ మీదకి వచ్చి మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? కొడాలి నానికి సిగ్గే ఉంది, శరవే ఉంది, ఏదైనా మాట్లాడతాడు. వాడికి కుప్పంలో గెలవు అసలు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తే అర్హత చంద్రబాబు ఈయనకుందా? కొడాలి నానికి ఉందా? దేనికి ఎత్తాడు? కుప్పంలో గెలవమను, గెలితే నేను చంద్రబాబు నాయుడు గారి బూట్లు తుడుతానన్నాడు. మరి తుడు పోయి బూట్లు అన్నమాట ప్రకారం నిలబడు, అంతే తప్ప నువ్వు అనవసరంగా ప్రగల్భాలు పలికి తట్ట సరిపోద్ది. నువ్వేం చేసావని ఈ రాష్ట్రానికి 1632 రోజుల నుంచి ఇక్కడ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు దీక్షలు చేస్తుంటే మీ ఒక్క ఎదవచ్చి మీరు ఎందుకు చేస్తున్నారని మీరు అడగలయ్యాడికి 272 మంది చనిపోతే మీకు తెలియలా. మళ్ళీ మీరు ఓదార్పు యాత్ర చేస్తాడు, మేము బ్రహ్మాండంగా ఓదార్పు యాత్ర. ఎవరి కోసం చేస్తారు మీరు ఓదార్పు యాత్ర? మీకోసం మీ కుటుంబాల కోసం చేసుకుంటారు తప్ప ప్రజల కోసం మీరేం చేశారు? 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? మీరు రాష్ట్రాన్ని రావడం కాష్టం చేశారు కాదా? కొడాలని అసలు నువ్వు ఎందుకు ఓడిపోయా? నేను ఓడిపోను, నేను గెలుస్తాను, ఎవడో మా ఎంటక బేకలేరు అన్నావు. ఎన్ని ఎంటకలు బేకాలరా బాబు నీ ఎంటికలో? ఎవడు బీకుతాడరా నీ ఎంటికలో? బేకాల్సి బీకారుగా మేము 160 సార్లు బటన్ నొక్కాం, 160 సార్లు బటన్ నొక్కాం అంటున్నారు అని ప్రగల్భాలు పలుకుతున్నారు. మీరు ఒకే బటన్ నొక్కాడరా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఒకే బటన్ నొక్కి మీరు ఎవరికేం చేశారని. మీరు ఇంకొక విషయం చెప్తున్నాను ఏనండి. మీరు అరే కొడాలి నానిగా, ఇదిగో వీళ్ళెవరు? వీళ్ళు ప్లానింగ్ కాంట్రాక్టర్లు. మీరు ఎక్కంగానే ఉద్యోగాలను తీసేసి మేము తర్వాత ఉద్యోగం ఇదిగో చూడండి రా మీరు ఒకసారి చూడు. అన్ని జిల్లాలలో ఉన్నారు ఈ ప్లానింగ్ కాంట్రాక్టర్లో. మరి వాళ్ళు ఎందుకు తీసేశారు? మీరు తర్వాత ఇస్తామని తీసేశారంట. మరి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలు రోడ్డును పడి ఎడుతున్నారు. అన్ని జిల్లాలలో ఉన్నారు, 129 కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు మీరు తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలా? మరి వాళ్ళు ఇవాళ అన్నమో రామచంద్ర అంటూ రోడ్ల మీద పడి ఏడుతున్నారా వాళ్ళు ఉసురు తగలదా మీకు గట్టిగా? దేని తీసేశారు వాళ్ళు? మీరు వాళ్ళ మీద ఏం తప్పు చూపించా? తప్పేమని చూపించా నువ్వు? 169 కుటుంబాలు మీ పట్టణం పెట్టుకున్నారు. మరి వాళ్ళు అన్నం లేక మొన్న అసెంబ్లీ దగ్గరికి వచ్చి ఏడుతున్నారా? వాళ్ళు ఏడుపన తగలదా నీకు? దేని తీసేశారు? ఓ తప్పు చూపించండి. మీరు తప్పు చూపించకుండా తీసేస్తారు మీరు. దద్దమల్లారా, అసలు మీరు ఎవరిని గెలకలేదు. మీరు ఏ వర్గాన్ని గెలకలే మీరు. నువ్వు కమ్మాడు అయి పుట్టుండి నువ్వు కమ్మాన్ని బుద్ధులు తిట్టావు. నువ్వు దేనికి నీకు ఆ పని చూపించారుగా? కమ్మారు తెల్లాడని వచ్చినాయి అంట నీ సీట్లో వచ్చినాయా? నీ ఇష్టానుసారం మాట్లాడతా టీవీల ముంగలకు వచ్చి. నువ్వేం మంచి పని చేసావు టీవీల ముంగలు వచ్చి మాట్లాడతా నువ్వు. నీ నియోజకవర్గంలోనే నిన్ను అనరాని మాటలని నిన్ను ఓడించి నిన్ను తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టారు. దానికైనా సిగ్గు తెచ్చుకోవాలి. నువ్వు సిగ్గు తెచ్చుకోవద్దా నువ్వు? ఇంకా నువ్వు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తా. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు గెలవగానే బ్రహ్మాండంగా పండగలు చేసుకున్నారు బాబు. అంతా ఆంధ్ర రాష్ట్రం పండగలు చేసుకున్నారు. అమరావతి రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం పండగలు చేసుకున్నారు. నరకాసురుడు పోయాడు, మరి మాకు మంచి పరిపాలన దక్షుడు వచ్చాడని చెప్పి మొత్తం ముందులు కాల్చారు బాబు. అరే అదన్నా చూసి సిగ్గు తెచ్చుకోరా కొడాలి నానిగా. ఇకనైనా సిగ్గు తెచ్చుకో. కృష్ణా జిల్లా చెడు పేరు దేబాకంటారు బాబు. నువ్వు ఒకటివి ఆడు పేరు నానిగాడు. దేనిగా మాట్లాడతారా మీరు? మా జిల్లాలో ఉండాలి పనికి మాలినాడు అంబటి రాంబాబు గారు. వాడు నీటిపారుదల కాదురా, వాడు నోటి పారుదల చేస్తున్నాడు. వాడు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. దేనికి మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. మరి ఎందుకురా బాబు కొడాలని? ఎక్కడైనా సిగ్గు తెచ్చుకోండిరా, సిగ్గు తెచ్చుకొని మాట్లాడుతూ నేర్చుకోండి. ఎంతమంది కలిసినా కానీ వెంట్రుకు కూడా పేగలేరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే భాష అదే వ్యాఖ్యలు చేస్తున్నారు ఏదైతే కొడాలి నాని గారు. ఎలా చూడొచ్చంటారు? అలాగే ఫర్నిచర్ విషయం కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నువ్వు చంద్రబాబుని ఎందుకు అనాలి? ఫర్నిచర్ ఎవరిది ఎందుకు తీసుకున్నారు మీరు? ఆనాడు మరి కోడల శివప్రసాద్ మీద పడి ఎందుకు ఏడిచారా మీరు? ఆయన ఎటువంటి మనిషి? ఆయన 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. నువ్వు ఎన్నిసార్లు అయ్యావురా? నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకుంటాయా? ఆయన పవర్ఫుల్గా గుంటూరు జిల్లాలో ఆయన ఒక డాక్టర్ గారు. ఎంతమందిగా ప్రాణాలు పోసాడు ఆయన. నువ్వు ప్రాణాలు తీసావు నువ్వు కాదా? ఇది కూడా అబద్ధమా? నువ్వు ఎంతమందిని తిడుతున్నాయాలా? లేచిన కానీ నువ్వు లోకుల మీద పడి తిడతవే కదా. మమ్మల్ని ఎన్నన్నా నువ్వు? భూములు ఇచ్చిన రైతులను ఏమేమన్నా నువ్వు? మహిళలు ఏమన్నా? ఎంతమందికి మీద కేసులు పెట్టించారా మీరు? 3000 మందికి మీద కేసులు పెట్టించారు. మీరు ఏం చేసేవారు? కేసులు పెట్టించారా మీరు? మాట్లాడుతున్నాను. ఇంకా మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తారు మీరు. ఇక్కడ 272 మంది చనిపోతే మీరు ఇక్కడ రారు. మీ కళ్ళు ఏమైనా పోయినాయా? లేకపోతే మీ చెవులు ఏమైనా శేషం పోసుకున్నారా? చచ్చిపోయిన సంగతి తెలీదా? మరి ఎందుకు రాలే ఇక్కడికి? చాలీచాలం దద్దమ్మలారా, చాలీచాలం మాటలు మాట్లాడతారు, చాలీచాలం వ్యవహారాలు చేస్తారు, ఓదార్పు యాత్ర చేస్తారా? ఏం బేకాలరా బాబు? మిమ్మల్ని పీకారుగా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పీకారు. ఇవాళ రేపు మరి అసెంబ్లీ కదా, రేపు రాండి మరి 11 మంది.
దానికి లేదు మళ్ళీ. ఏం మాట్లాడతారా బాబు? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రజాప్రతినిధుల్లాగా గెలిచిన 11 మంది అన్నకి శుభ్రంగా ప్రజాప్రతినిధులాగా బతకడం నేర్చుకోండి. అంటే అది కౌరవులు ఉండే సభకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది, అక్కడ మనం మాట్లాడతాం అనే నమ్మకం కూడా నాకు లేదని జగన్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడు మరి? ఆయన చేసినవన్నీ తప్పుడు పనులు, ఆయన వ్యవహారం అంతా తప్పుడు. ఈయన వచ్చి ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తప్పు చేస్తే ఈయన మాట్లాడటానికి ఈయన దగ్గర తప్పులు లేవు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు చేశాడు, విభజిత రాష్ట్రంలో 1 సారి చేశాడు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఇంటికి బీగుతా ఉంటారు నువ్వు. ఆయన ఇంటికే నువ్వు బీకలేవిక, గుర్తుపెట్టుకో. నువ్వు నా ఇంటికి బీగుతాడా? జగన్మోహన్ రెడ్డి ఇంటికి బీకాలా? అసలు మీరంతా మీ పిసాదెంతరా? ఒక్కసారి గెలిచేదానికి మీరు అబ్బు గగ్గనగోలుగా చేశారు రాష్ట్రాన్ని, రావణ కాష్టం చేశారు, దశాదిశాలను చేసి అప్పులు పాలు చేసి అప్పులు కుప్ప చేశారు. మరి ఆ పోలవరాన్ని నాశనం చేశారు. ఆయన పోయి కళ్ళెంప నీళ్ళు పెట్టుకున్నారు పోలవరాన్ని చూసి. సిగ్గు తెచ్చుకోండి ఎదవల్లారా. నేనేమో చంద్రబాబు నాయుడు మనిషిగా మాట్లాడుతున్నా, నేను కాంగ్రెస్ వాదిగా మాట్లాడుతున్నా. సిగ్గు తెచ్చుకోండి మీరు ఎక్కడైనా. మీ ఇష్టానుసారంగా మాట్లాడతారంటారా? మీరు మాట్లాడేది మాట్లాడండి. ఏమంటున్నా ఏం చేయాలరా? ప్రత్యేక హోదా తేవాలా? మీరు ఎందుకు తేలా? రాజ్యసభలో మీకు ఉన్నాయిగా, రాజ్యసభతో మొత్తం కలిపి మీకు 30 చిల్లర ఉన్నారుగా మీరు సభ్యులు. మరి మీరు ఎందుకు సంతకాలు పెట్టారు? మీరు ఎందుకు మరి బీజేపీకి మద్దతు ఇచ్చారు? బిల్లు ఎందుకు ప్యాచ్ చేశారు మీరు? మరి అలా అడగొచ్చుగా మీరు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రాల గురించి. విజయసాయి రెడ్డి గారు ఏమన్నా నోట్లో ఏమైనా పెట్టుకున్నాడా? లేదా సుబ్బారెడ్డి గారు ఏమైనా పెట్టుకున్నాడా? మరి మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మరి అడగొచ్చుగా ఆ రోజు మేము సంతకాలు పెట్టమా మాకు ప్రత్యేక హోదా ఇవ్వమని. మెడలో వచ్చి తెస్తామన్నది మీరేగా. చంద్రబాబు నాయుడు అని చెప్పాడు ప్రత్యేక హోదా తెస్తానని. ఇప్పుడు మేనిఫెస్టోలో ఎవరు పెట్టాడా? నేను ప్రత్యేక హోదా తెస్తానే అన్నాడా? దద్దమ్మలారా అననుకోండి మాట్లాడుతారా మీరు పెద్దలు పట్టుకొని. ఆయన వయసు కన్నా ఇలివీయటం నేర్చుకోండి రా. మీరు దేని పనికి వస్తారా అసలు? మీరు కనీసం వరి కోత కోయడానికి కూడా పనికిరారా మీరు. మీరు ఇక ఓదార్పు యాత్ర కాదు, మీ పాదయాత్ర చేయండి, మీ పచ్చిబద్దల యాత్ర చేయండి. మీరు బయటకు వస్తే మీకు ఖచ్చితంగా మనం ఇంటి మీద కోడిగుడ్లు వేసారు చూడు. ఈసారి మా ఇటు వస్తే కోడిగుడ్లు కాదు టమాటాలు కూడా వేస్తారు. మీకు తగిన శాస్తి చేస్తారు ఇక్కడ రాజధాని రైతులు. ఎందుకంటే కడుపు బండి ఉండారు వీళ్ళు భూములు ఇచ్చి. ఇవాళ కౌలేటి చేతకాలం మీకు దద్దమ్మల్లారా మాట్లాడుతున్నారా మీరు? కౌలేటి చేత అయింది మీకు ఇవాటికే. ఏమంటున్నారా కొడాలిగా? 6 6 ఏందా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఏంది సూపర్ 6 పథకాల గురించి సూపర్ 6 పథకాలు ఏం చేయాలరా నీకు? అసలు ఎక్కేదాలైందిరా. నువ్వేం చేశావు? నువ్వు అంటే పెట్టింది 99 చేశారు. ఏం చేసావు నువ్వు? అరే ఆయన ఎక్కి 3 రోజులు రావలేదు, పోలవరం పోయి పరిశీలన చేసి వచ్చాడు. ఇవాళ ఏమన్నా కానీ రాజధాని తిరిగాడు. ఆయన కళ్ళేమో నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఏంద్రబాబు ఇట్లా చేశారు రాష్ట్రాన్ని అని సిగ్గుందంటారు మీకు? ఆ వయసులో పట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇందాక దీని ముంగలకు వచ్చి ప్రెస్ ముంగలకు వచ్చి ఏం చేస్తాడు నీకు? ఎక్కగానే చేస్తాడా? దబేడాలు ఏముంచారు మీరు దబేడాల్లో ఆయన చేయటానికి? ఆయన అన్నీ పోగు చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కనీసం ఒక నెలతో ఒక 30 రోజులు 40 రోజులు టైం ఉంటుందా? ఉండదా? మీరు ఎక్కగానే చేశారు అన్నీ. మీరు ఎక్కగానే పనికి మళ్ళీ 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి వాలంటీర్లు పెట్టుకొని పనికి మళ్ళీ దద్దమ్మల్లారా ఏం మాట్లాడతారా మీరు?